For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు కోయిదర శ్రీనివాసరాజు గారు. మరి గురుగారితో మాట్లాడి అనేక సందేహాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. జయ కొండదేవత శంభో శంకర మహాదేవ మహాదుర్గా వనదేవత సమ్మక్క సారలమ్మ వనదేవత. ప్రజలందరికీ నమస్కారం. చెప్పమ్మా గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఈ వారంలో ఎలా ఉండబోతుంది గురుగారు? ఈ మిథున రాశి వాళ్ళకి శనిలో కుజుడు చేరాడమ్మా. 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఈ 3 గ్రహాలు ఘోషించిన దాని వలన వీళ్ళకి, ఈ రాశి వాళ్ళకి ఆదాయం ఎంత ఉంటుందో ఖర్చు కూడా అలాగే ఉంటుంది. ఖర్చుకి ఆదాయానికి కరెక్ట్గా ఉంటుంది. సంపాదించేదానికి ఖర్చు పెట్టేదానికి వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుంది. కాబట్టి వాళ్ళకి కొన్ని నూతన పనులు, నూతన కార్యక్రమాలు, బంధుమిత్రులతో కొన్ని విరోధాలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని ఎదురయ్యే మార్గాలు అతి దగ్గరలోనే కొన్ని కనపడుతున్నాయి. కాబట్టి బంధుమిత్రులతో కొన్ని జాగ్రత్తలు పడాలి. ఆ జాగ్రత్తలు పడకోకుండా వీళ్ళు మనవాళ్ళే అని కొంచెం మూవ్ అయ్యారనుకోండి, దాంట్లో చాలా వరకు ప్రమాదంలో పడ్డారనుకో, వాళ్ళు మళ్ళీ బయటకు పడేది కష్టమే. ఇక అధోగతి పాలయ్యే మార్గాలు కొన్ని ఉంటాయి. కాబట్టి కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకుంటే చాలా మంచిది. గురుగారు, మరి ఈ మిథున రాశి వారు ఏ దేవుణ్ణి స్మరించాలి, ఏ గుడికి వెళ్తే మంచిది అంటారు గురుగారు? ఈ రాశి వాళ్ళు శని పారార్థన చేయాలి. శనేశ్వర దేవాలయంకి వెళ్ళి నవగ్రహాలు అంటారు కదా, నవగ్రహాల చుట్టూ 9 వారాలు వీళ్ళు చేస్తే చాలా మంచి శుభం జరుగుతుంది.